ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. కోడ్ బ్లాక్స్ అనేటువంటి ఒక ఐడిఈని ఇన్స్టాల్ చేద్దాం. అయితే అసలు ఈ యొక్క ఐడిఈ అంటే ఏమిటి? నార్మల్గా చాలా రకాలైనటువంటి ఐడిఈలు ఉంటాయన్నమాట. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే మొత్తం కూడా ఒకే దగ్గర మనకు దొరికిపోతుంది అనమాట. సో మనం ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో ప్రోగ్రామ్ రాసి దాన్ని కమాండ్ ప్రాంప్ట్ లో ఉపయోగించుకొని కంపైల్ చేసి అవుట్పుట్ చూపించి అంత చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సింపుల్ గా ఒక బటన్ ఉంటుంది, రన్ అనేటువంటి బటన్, దాని మీద ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్ మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ బిల్డింగ్ అప్లికేషన్స్ దట్ కంబైన్స్ కామన్ డెవలపర్ టూల్స్ అనమాట. ఓకే, సో అందుకోసం ఏం చేస్తారు అనుకోనంటే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా మీరు ఏం చేస్తారు అనుకోనంటే సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేస్తారు. ఓకే, సో గూగుల్ ఓపెన్ చేసేసిన తర్వాత ఏమని కొడతారు అనుకోనంటే డౌన్లోడ్ కోడ్ బ్లాక్స్ అని కొడతారనమాట. ఓకే, సో డౌన్లోడ్ కోడ్ బ్లాక్స్ అని కొట్టిన తర్వాత ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, దాని మీద కొడతారు. ఓకే, సో దాని మీద కొట్టిన వెంటనే ఇక్కడ మీరు చూసుకుంటే డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ ఉంది కదా, దాని మీద కొడతారనమాట. ఓకే, సో దాని మీద కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క బైనరీస్ అనేటువంటి సైట్లోకి వెళ్తారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్లీజ్ సెలెక్ట్ ఏ సెటప్ ప్యాకేజ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే విండోస్ ఉంది, లైనక్స్ ఉంది, అదేవిధంగా మ్యాక్ ఓఎస్ ఉందన్నమాట. సో మీరు ఏం చేస్తారు అనుకోనంటే సింపుల్గా విండోస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నారా, విండోస్ మీద సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటి అనుకోనంటే ఇక్కడ చూడండి కోడ్ బ్లాక్స్ setup.exe ఒకటి ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి కోడ్ బ్లాక్స్ min.gw setup.exe అని ఒకటి ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు నోట్ పాయింట్స్ చదువుకుంటే కోడ్ బ్లాక్స్ setup.exe అనేది ఇంక్లూడ్స్ కోడ్ బ్లాక్స్ విత్ ఆల్ ప్లగిన్స్ అంటుంది. అండ్ అదేవిధంగా ఇది చూడండి కోడ్ బ్లాక్స్ min.gw setup.exe అనేది ఇంక్లూడ్స్ జీసీసీ కంపైలర్. అంటే ఒకవేళ మనం దీనిని ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి ఆటోమేటిక్గా జీసీసీ కంపైలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మీకు ముందు వీడియోలో ఏమని చెప్పాను అనుకోనంటే కంపైలర్ని ఇన్స్టాల్ చేయకండి అని చెప్పాను అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇది ఇన్స్టాల్ చేస్తే ఇందులోనే మనకి ఆటోమేటిక్గా కంపైలర్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి min.gw setup.exe అని ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేస్తారు అనుకోండి ఇక్కడ మీకు రెండు ఉన్నాయి కదా, ఫాస్ హబ్ అని చెప్పేసి sourceforge.net అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఓకే ఇక్కడికి వస్తారనమాట. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే 145 MB అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి కోడ్ బ్లాక్స్ .exe ఫైల్ అనేది మనకి ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారా, ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది 145 MB అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే కోడ్ బ్లాక్స్ ఐడిని ఇన్స్టాల్ చేద్దాం. సో అందుకోసం ఏం చేస్తారు అనుకోండి సింపుల్గా దీని మీద డబుల్ క్లిక్ చేస్తారు. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఒక డైలాగ్ వస్తుంది, దాని మీద ఎస్ అని ప్రెస్ చేస్తారు. ఓకే, దాని మీద ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి కోడ్ బ్లాక్స్ ఐడి అనేది, దాని తర్వాత ఈ విధంగా ఒక డైలాగ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అని ప్రెస్ చేస్తారు, ఆ తర్వాత ఆ ఎగ్రీ కొడతారు. ఆ ఎగ్రీ కొట్టిన తర్వాత ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది కదా, ఇవన్నీ జస్ట్ అలా ఉన్నాయండి, జస్ట్ నెక్స్ట్ అని కొట్టండి. ఓకే, దాని తర్వాత ఇన్స్టాల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో కోడ్ బ్లాక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతుందంట. సరే, నెక్స్ట్ అని కొడతాను అనమాట. సో ఫైనల్గా ఇక్కడ మనకి చూసుకుంటే డూ యూ వాంట్ టు రన్ కోడ్ బ్లాక్స్ అని ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారు అనుకుంటే ఎస్ అని క్లిక్ చేస్తారనమాట. ఓకే, సో ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు కోడ్ బ్లాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే కోడ్ బ్లాక్స్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో అందుకోసం ఏం చేస్తాం అనుకోనంటే సింపుల్గా ఇక్కడ చూసారా క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాని మీద ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ మీరు చూసుకున్నా కూడా ఫైల్ అని మీద క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసి ప్రాజెక్ట్ అని క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసారా ఎంటీ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తారనమాట. ఓకే, సో దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ గో అని కొడతారనమాట. సో గో అని కొట్టిన వెంటనే ఇలా ఒక బాక్స్ వస్తుంది, ఇక్కడ మనం నెక్స్ట్ అని కొడతాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అనుకోనంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అని కొడతాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏంటని సిబిపి అని చూపిస్తుంది అనమాట. ఇది సిబిపి అని చూపించడం గల కారణం ఏంటి అనుకోనంటే ఇది ప్రాజెక్ట్ ఫైల్ నేమ్.
అండ్ మనం కోడ్ బ్లాక్స్ యూస్ చేస్తున్నాం కదా, అందుకోసమే మనకి ఇక్కడ సిబిపి అనమాట, అంటే కోడ్ బ్లాక్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ అని కొడతామనమాట. సో నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కంపైలర్ వచ్చేసి జీఎన్యూజీసీసీ కంపైలర్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలా చాలా ఉంటాయి, కాకపోతే ఆటోమేటిక్గా ఇది మనకి సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారనుకోండి, ఇవన్నీ ఎలాంటివి అలానే ఉంచండి, సింపుల్గా ఫినిష్ మీద కొడతారనమాట. ఓకే, సో ఫినిష్ మీద కొట్టిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయ్యింది. ఇందులోనే మనం ఏం చేయాలనుకోవాలంటే మన యొక్క సి ప్రోగ్రామ్స్ని రాసుకోవాలన్నమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఇది సెలెక్ట్ చేసేసి ఈ పైన ఉంది కదా మనకి న్యూ ఫైల్ అనేటువంటి ఐకాన్, దాని మీద ప్రెస్ చేస్తాం అనమాట. ఓకే, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అని అడుగుతుంది, దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. మనం సి హెడర్ ఫైల్స్ని క్రియేట్ చేయాలనుకోండి, దీని మీద సెలెక్ట్ చేస్తాం. అలా కాకుండా జావా అనుకోండి ఇది, అలా కాకుండా సి అనుకోండి ఇది, అలా కాకుండా సింపుల్గా మీరు ఒక ఎంటీ ఫైల్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోని అంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఎందుకోసం అంటే మనం సి సోర్స్ ఫైల్ రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ తర్వాత ఏం చేస్తాం, గో అని సెలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో గో అని సెలెక్ట్ చేసిన వెంటనే ఒక డైలాగ్ వస్తుంది, దాని మీద నెక్స్ట్ కొడతాము. ఆ తర్వాత C++ అడుగుతుంది, సి సెలెక్ట్ చేసుకుంటాము, నెక్స్ట్ కొడతాము. ఆ తర్వాత ఇక్కడ మనకి ఫైల్ నేమ్ విత్ ఫుల్ పాత్ అడుగుతుంది అనమాట. సో ఫుల్ పాత్ని ఎంటర్ చేయమంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలనుకోని అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం ఎక్కడ సేవ్ చేసామో అందులో మనం మన యొక్క ఫైల్ని యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఓకే, దాని మీద మనం ప్రెస్ చేసిన వెంటనే, ఎక్కడ దీని మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక ఫైల్ నేమ్ని రాయమంటుంది అనమాట. ఏమైనా రాద్దాం, సింపుల్గా welcome.c అనుకుందాం. ఓకే, ఎందుకోసం అనుకుంటే ఇది మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నట్టు welcome.c అని అంటాను అనమాట. ఇక్కడ నేను సేవ్ అని కొడతాను అనమాట. సో సేవ్ అని కొట్టిన వెంటనే ఇక్కడ చూసారు ఆటోమేటిక్గా ఎంటైర్ పాత్ అనేది నాకు వచ్చింది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకి డీబగ్ రిలీజ్ అడుగుతుంది, జస్ట్ నేను వాటిని సెలెక్ట్ చేసుకుంటాను, సెలెక్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫినిష్ మీద కొడతాం. సో ఫినిష్ మీద కొట్టిన వెంటనే ఇక్కడ మీరు చూసుకుంటే welcome.c అనేటువంటి ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ప్లస్ ఐకాన్ మీద కొట్టారనుకోండి, సోర్సెస్ అని ఉంటుంది, ఆ ప్లస్ ఐకాన్ మీద కొడితే మనకి ఇక్కడ welcome.c అనేటువంటి ఫైల్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మన యొక్క ప్రోగ్రామ్ మనం రాస్తాం అనమాట. ఏమైనా రాస్తాం, సింపుల్గా ఫస్ట్ ఇంట్ మెయిన్. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే కదా. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇంట్ మెయిన్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, ఆ తర్వాత ఎండింగ్లో రిటర్న్ 0 అండ్ దానికన్నా ముందు ప్రింట్ఎఫ్. ఇక్కడ మనం ఏమైనా రాద్దాం, వెల్కమ్ టు సురేష్ టెక్స్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టేసి ఎండింగ్లో సెమీకాలన్ పెడదాం. ఓకే, ఇప్పుడు జస్ట్ కంట్రోల్-S కొడుతున్నాను, అంటే సేవ్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేయాలి. ఇంతకుముందు మనం ఏం యూస్ చేసాము, జీసీసీ కంపైలర్ని ఉపయోగించాం కదా, కానీ ఇప్పుడు ఏంటి, ఐడిఈని ఉపయోగిస్తున్నాము. సో ఈ యొక్క ఐడిఈ కూడా ఏదో ఒక కంపైలర్ని ఉపయోగించుకుంటుంది. ఈ యొక్క ఐడిఈ అనేది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా జీసీసీ కంపైలర్ని ఉపయోగించుకుంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ మీరు చూసుకుంటే 3 ఆప్షన్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ దీన్ని బిల్డ్ చేయడానికి ఈ ఐకాన్, ఆ తర్వాత రన్ చేయడానికి, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే బిల్డ్ అండ్ రన్ అనమాట. ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ని రన్ చేయలేం, ఫస్ట్ దాన్ని బిల్డ్ చేయాలి, అంటే ఫస్ట్ దాన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసినప్పుడు మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వస్తుంది కదా, ఆ విధంగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మనం రన్ చేయగలం అనమాట. ఈ 2 స్టెప్స్ అవే అనమాట. ఓకే, ఇంతకు ముందు వీడియోలో మనం మాన్యువల్గా చేసాము, ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ బటన్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఏంటి అనుకోనంటే బిల్డ్ చేసి ప్రాజెక్ట్ని రన్ చేసేస్తుంది అనమాట. సరే, ఫస్ట్ మనం కంపైల్ చేద్దాం, అంటే ఏంటి, బిల్డ్ చేద్దాం అనమాట. దీని మీద కొడతాం. ఓకే, సో దాని మీద కొట్టిన తర్వాత మనకి ఏమని వచ్చింది, ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ మనకి ఏదో ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. ఎర్రర్ ఏంటి, ఇన్ ఫంక్షన్ మెయిన్ std అనేది లేదు అంటుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ఈ యొక్క stdio ఫైల్ని ఇద్దామన్నమాట. ఓకే, యాష్ ఇంక్లూడ్ stdio.h అనమాట. సో హెడర్ ఫైల్ని అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం మళ్ళీ బిల్డ్ చేద్దాం. ఓకే, సో జస్ట్ వీటినన్నిటిని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఓకే, సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలనుకునంటే మనం బిల్డ్ మెసేజెస్లో ఉన్నాము, దాని మీద రైట్ క్లిక్ చేసేసి సింపుల్గా క్లియర్ కంటెంట్ అని కొడతామన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం మళ్ళీ బిల్డ్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ బిల్డ్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ మీరు చూడండి 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. ఓకే, సో రన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే
ఓకే, ఇక్కడ మీరు చూసారా, వెల్కమ్ టు సురేష్ టెక్స్ యూట్యూబ్ ఛానల్ అని వచ్చేసింది అనమాట. అంటే ఏంటి, సక్సెస్ఫుల్గా ఐడిఈని ఉపయోగించి మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. ఇప్పుడు చూడండి, దీని నుండి బయటకు రావాలి అనుకోనంటే ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ ఉంటుంది కదా, మీ యొక్క కీబోర్డ్లో ఏదో ఒక కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది మీకు క్లోజ్ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఎంటర్ కొడుతున్నాను. సో అది క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, అయితే మీకు ఒకవేళ కంపైలర్‌కి సంబంధించినటువంటి ఎర్రర్ ఏమైనా వచ్చిందనుకోండి, అప్పుడు మీరేంటి అనుకోనంటే ఐడీఈలో, కోడ్ బ్లాక్స్ ఐడీఈలో కంపైలర్ పాత్‌ని సెట్ చేసుకోవాలి. అది ఏ విధంగా సెట్ చేస్తామనుకోనంటే, ఈ పైన సెట్టింగ్స్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తారు. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంపైలర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తారు. ఓకే, సో దాని మీద ప్రెస్ చేసిన తరువాత ఇక్కడ మీరు చూడండి, టూల్ చైన్ ఎగ్జిక్యూటబుల్స్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఉండాలనమాట. ఒకవేళ మీకు ఇది లేదు అనుకోండి, అంటే మీ యొక్క కంపైలర్ పాత్ అనేది ఇక్కడ మీకు సెట్ అవ్వలేదు. సో అటువంటప్పుడు మీరు ఏం చేయాలనుకోండి, సింపుల్‌గా ఈ యొక్క ఆటో డిటెక్ట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఈ యొక్క పాత్ అనేది ఇక్కడ వచ్చేస్తుందనమాట. ఆ తర్వాత సింపుల్‌గా ఓకే కొడతారనమాట. ఓకే, ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చినట్లయితే అది చేస్తారనమాట. ఏంటి, కంపైలర్ ఎర్రర్ వస్తే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము అనుకోనంటే, కోడ్ బ్లాక్స్ ఐడీఈ అనేటువంటి ఒక ఐడీని ఇన్స్టాల్ చేసి దాన్ని ఓపెన్ చేసి మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, కోడ్ బ్లాక్స్ ఐడీ మనకు రెడీగా ఉంది కదా, కొన్ని ప్రోగ్రామ్స్ని రాసి కొంచెం ఆనందపడదాం. ఓకే,